ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ప్రశాంత వాతావరణంలో ఉంది. అయితే మాజీ సీఎంలు మాత్రం తీవ్రమైన అశాంతికి గురవుతున్నారు. ఎందుకంటే బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ, ఇటు తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ ఇద్దరు కూడా సొంత నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారు. అయితే వీళ్ళకి ఇప్పుడు ఒక అవకాశం కలిసి వస్తోంది మళ్ళీ బరిలోకి తెగడానికి. ఎందుకంటే వీళ్ళ మీద గెలిచినటువంటి అభ్యర్థులు ఇద్దరు కూడా రెండు నియోజకవర్గాల్లో నామినేషన్స్ వేసి 2 చోట్ల గెలిచారు. సో ఏదో ఒక నియోజకవర్గంలో మాత్రమే నిలిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెండో నియోజకవర్గాన్ని వదులుకోవాలి, రాజీనామా చేయాలి, 6 నెలల్లో మళ్ళీ ఉప ఎన్నిక జరగాలి. సో ఉప ఎన్నిక రూపంలో మరో అవకాశం ఇటు మమతా బెనర్జీకి అటు స్టాలిన్కి కలిసి వస్తుందా, అలానే అసలు వీళ్ళు ఓటమి వెనక కారణాలు ఏంటి, ఓడిపోయినటువంటి స్థానాల పరిస్థితి ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మమతా బెనర్జీకి అలానే స్టాలిన్కి ఇద్దరికీ కూడా ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే పోటీ చేసినటువంటి ఇద్దరు అభ్యర్థులు, అంటే వీళ్ళిద్దరిపైన పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఇటు సువేందు మమతా బెనర్జీ పైన, విజయ్ స్టాలిన్ పైన, అంటే విజయ్ స్టాలిన్ పైన నేరుగా పోటీ చేయలేదు కానీ విజయ్ అభ్యర్థి గెలుపొందాడు. విజయ్ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. 2 స్థానాల్లో ఏది వదులుకుంటారో ఆ వదులుకునే దాన్ని బట్టి గెలిచేటువంటి మార్గం, అంటే ఈయన పోటీ చేయడానికి, స్టాలిన్ పోటీ చేయడానికి మార్గం సుగమం అవుతుంది అనేటువంటి ఒక అంచనా ఉంటుంది. ఎందుకంటే విజయ్ నియోజకవర్గాన్ని ఆనుకునే స్టాలిన్ నియోజకవర్గం ఉంది. సో ఆ కొళత్తూరులో స్టాలిన్ ఓడిపోయారు, పక్కనే ఉన్న పెరంబదూరులో విజయ్ గెలిచారు. అలానే తిరుచి ఈస్ట్లో కూడా విజయ్ గెలిచారు. తిరుచి ఈస్ట్ వదులుకుంటారు అని ప్రచారం జరుగుతుంది. అదే తిరుచి ఈస్ట్ వదులుకుంటే కనుక కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, కానీ పెరంబదూరు వదులుకుంటే కనుక ఆ పక్కనే ఉన్నటువంటి కొళత్తూరు నియోజకవర్గం, 2 నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. చెన్నై బార్డర్లో ఉండేటువంటి నియోజకవర్గాలు ఇవి. సో కలిసి ఉండేటువంటి నియోజకవర్గాలు అనేటువంటి చర్చ నడుస్తుంది. కాబట్టి అసలు రిజల్ట్స్ ఓవరాల్గా అక్కడ ఎలా ఉంది, దాని రిజల్ట్స్ పరిస్థితి ఏంటి మనం చూద్దాము. ఇది 108 నియోజకవర్గాల్లో గెలిచింది. విజయ్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే విజయ్ ఈ పక్క ఆ పక్క గెలవాల, అన్ని పక్కలా గెలిచాడు. అదే ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఇటు చెన్నై ఏరియాలోనూ గెలిచారు, ఇటు మధురై ఏరియాలో, కోయంబత్తూరు ఏరియాలో గెలిచారు, అలానే ఇటు కొంగనాడు ఏరియాలో కూడా తన బలాన్ని, ఉనికిని చూపించుకోగలిగాడు. అది విజయ్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్. సో ఈయన గెలిచినటువంటి నియోజకవర్గాల పరిస్థితి కూడా ఒక్కసారి మనం చూద్దాం. పెరంబదూరు నియోజకవర్గంలో విజయ్ గెలుపొందాడు. పెరంబదూరులో 53,715 ఓట్ల మెజారిటీతో జోసెఫ్ విజయ్ గెలిచారు. డిఎంకే సెకండ్ పొజిషన్లో ఉంది ఆర్డి శేఖర్. ఇందులో ఆయనకు కూడా 66,650 ఓట్లు వచ్చినాయి. పిఎంకే ఇక్కడ పొత్తులో భాగంగా పిఎంకే పోటీ చేసింది. ఏడీఎంకేతో సంబంధం లేకుండా పిఎంకే బరిలో దిగింది కాబట్టి అక్కడ వాళ్ళకి 8 స్థానాలు మాత్రం, అంటే అసలు ఉనికి లేనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ 2 పక్షాల మధ్య పోటీ జరిగింది. సో 53,000 ఓట్ల మెజారిటీ వచ్చిన నియోజకవర్గాన్ని, పెరంబదూరు నియోజకవర్గాన్ని విజయ్ వదులుకుంటారా అంటే ఇది డౌట్ పడాల్సినటువంటి విషయం. అలానే కొళత్తూరు నియోజకవర్గం పరిస్థితి కూడా ఒకసారి మనం చూద్దాం. కొళత్తూరులో స్టాలిన్ ఓడిపోయారు, కానీ ఆయన ఓడిపోయింది 8,795 ఓట్ల తేడాతో ఓడిపోయారు స్టాలిన్, డిఎంకే అభ్యర్థి. ఇక్కడ ఏడీఎంకే పోటీ నామమాత్రమైంది, కానీ 18,000 ఓట్లు చీల్చింది. అది ఈయన కొంప ముంచిందని మాత్రం అర్థం చేసుకోవచ్చు. అలానే విఎస్ బాబు టీవీకే తరపున గెలుపొందారు 82,992 ఓట్లు దక్కించుకొని. సో ఈ నియోజకవర్గంలో ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. పక్కనే ఉన్న నియోజకవర్గంలో ఆయనకేమో 50,000 ఓట్ల మెజారిటీ వచ్చిందంటే ఆ ప్రభావం ఇక్కడ అంతో ఇంతో పడే ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఈ 2 నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఇక్కడ కొళత్తూరు నియోజకవర్గం పైన ఇంకా ఆశలు లేవు కాబట్టి అవకాశం లేదు. పెరంబదూరు వదులుకుంటే పక్కనే ఉన్న నియోజకవర్గం కాబట్టి సేఫ్టీగా ట్రై చేయడానికి అవకాశం ఉండొచ్చు. కానీ మరొక నియోజకవర్గం ఈస్ట్ నియోజకవర్గం, అంటే తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది, ఎలా గెలుపొందారు, ఎంత స్కోర్ కొట్టారు అనేది విజయ్ చూద్దాం. ఇది విజయ్ గెలిచిన 2వ నియోజకవర్గం. ఇక్కడ 91,381 ఓట్లు దక్కించుకున్నారు. 27,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సెకండ్ పొజిషన్లో ఇక్కడ కూడా డిఎంకేనే ఉంది. థర్డ్ పొజిషన్లో ఇక్కడ ఏఐడిఎంకే ఉంది. సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి ఇండిగో ఇదయరాజు 27,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాబట్టి డిఎంకే ఒకవేళ టీవీకే ఈ 2 కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చాలా కష్టమైనటువంటి బరిగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. మరోసారి బరిలో దిగి స్టాలిన్ ఓటమిని చవి చూడడానికి సిద్ధపడతాడు. ఎందుకంటే ఈ నియోజకవర్గం పూర్తిగా చెన్నై పరిసర ప్రాంతాల్లో కాదు, ఇంకా శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి నియోజకవర్గం అవుతుంది. తిరుచిలో గనక పోటీ చేస్తే అక్కడ డిఎంకేకి ఉన్నటువంటి బలం, అంటే కేవలం ఇండిగో ఇరదరాజన్ అలానే స్టాలిన్ ఈ పార్టీలకు ఉండేటువంటి బలం ఒకవేళ కూటమి కడితే, ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఏఐడిఎంకే కలవచ్చు అంటున్నారు,
పిఎంకే రావచ్చు అంటున్నారు, వీసీకే రావచ్చు అంటున్నారు, ఇతర పార్టీలను రావచ్చు. కానీ ఆ క్లారిటీని బట్టి స్టాలిన్ బరిలోకి దిగేటువంటి ప్రయత్నం చేస్తారా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంటుంది. కానీ ఒక ఆప్షన్ ఉంది, 2 నియోజకవర్గాలు వితిన్ 6 monthsలో ఎలక్షన్స్ జరగాల్సినటువంటి నియోజకవర్గాలు అవుతాయి. కాబట్టి ఈ నియోజకవర్గం ఏది వదులుకున్నా కానీ అక్కడ బరిలోకి దిగి మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఇంకో వైపు నుంచి చూస్తే స్టాలిన్ పైన సింపతి కూడా ఉంది. ఆయన నియోజకవర్గంలో ఆయన ఓడిపోవడం అనే దానిపైన కొంత తమిళనాట చర్చ నడుస్తోంది. కాబట్టి ఆ సానుభూతి ఓటు కన్వర్ట్ అయితే 2వ నియోజకవర్గంలో గెలవడానికి ఛాన్స్ ఉండొచ్చు. లేదా సహజంగా గెలిచినటువంటి పార్టీ అభ్యర్థి ఒక సీటు వదులుకున్న తర్వాత ఎడ్జ్ తప్పకుండా ఆ పార్టీకే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి రిస్క్ చేయకుండా స్టాలిన్ సైలెంట్గా ఉన్నా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక మమతా బెనర్జీ పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి బెంగాల్ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది, పోటీ చేసేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి, అది కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొత్తం 294 నియోజకవర్గాలు ఉన్న చోట 207 సీట్లు థంపింగ్ మెజారిటీ కొట్టింది భారతీయ జనతా పార్టీ. మొత్తం అన్ని ఏరియాలని తుడిచిపెట్టేసింది అనమాట. పూర్తిగా చూస్తే అన్ని ఏరియాలను తుడిచిపెట్టేసింది. బెంగాల్ మ్యాప్ అటువైపు డార్జిలింగ్ సైడు, ఇటువైపు చూస్తే 24 పరగనాస్ జిల్లాలు, ఇటు కలకత్తా, అన్ని వైపులా కూడా గెలిచింది. కాబట్టి పట్టు నిరూపించుకుంది అని చెప్పని మనం చెప్పొచ్చు. ఇక అదే క్రమంలో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఒకసారి మనం చూస్తే కనుక మొదట భవానీపూర్ నియోజకవర్గంలో అసలు పుట్టి పెరిగింది, తను ఎదిగింది, ప్రజలతో సంబంధాలు పెంచుకుంది భవానీపూర్లోనే. కానీ అలాంటి భవానీపూర్లో ఓటమి పాలైంది. గతంలో కూడా 2021లో సీఎం హోదాలో పోటీ చేసి ఓటమి పాలైంది, కానీ అధికారంలోకి వచ్చింది. ఈసారి అధికారం పోయింది, సీటు పోయింది. సో భవానీపూర్లో సువేందు అధికారి 15,105 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మమతా బెనర్జీ అంటే ఎంత చిన్న నియోజకవర్గం చూడండి, కేవలం 58,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఈయనకి 73,000 ఓట్లు వచ్చినాయి. సో మమతా బెనర్జీ సెకండ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ సిపిఎం ఒక 3,000 ఓట్లు చీల్చింది. అలానే కాంగ్రెస్ పార్టీ ఒక 1,200 ఓట్లు చీల్చింది. ఇక మిగతా అంతా నామమాత్రంగా 1000 కూడా దాటిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఉన్నారన్నమాట. సో భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. గత పరిపాలన కావచ్చు, మహిళల విషయంలో ఆమె అనుసరించినటువంటి విధానాలు, వీటన్నిటిపైన విమర్శలు ఉన్నాయి. సో ఇక్కడ నేరుగా ఎవరైతే విపక్ష నేతగా ఉన్నారో ఆయనే మమతా బెనర్జీ మీద పోటీ చేశారు. అలానే ఆయన తన నియోజకవర్గంలో కూడా పోటీ చేశారు. నందిగ్రామ్ ఆయన సొంత నియోజకవర్గం, నందిగ్రామ్లో కూడా ఆయన పోటీ చేశారు. సో నందిగ్రామ్లో రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ చూస్తే కేవలం 15,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నందిగ్రామ్లో ఒకసారి చూస్తే 9,665 ఓట్ల మెజారిటీతో సువేందు అధికారి గెలుపొందారు. సెకండ్ పొజిషన్లో ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. ఇక్కడ ఇది పెద్ద నియోజకవర్గం, 117,636 ఓట్లు దక్కించుకున్నప్పుడు కూడా టీఎంసీకి అక్కడ విజయం దక్కలేదు. ఇక్కడ 127,301 ఓట్లు దక్కించుకొని సువేందు అధికారి ఇక్కడ గెలుపొందారు. సో ఈ రెండిట్లో ఏ నియోజకవర్గం వదిలిపెడతారనేది ఇప్పుడు చాలా సస్పెన్స్గా ఉంది. ఒకవేళ భవానీపూర్ వదిలిపెడితే మళ్ళీ ఒకసారి మమతా బెనర్జీకి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. నందిగ్రామ్ అంటే మళ్ళీ ఇక్కడికి రిస్క్ తీసుకుంటుందా లేదా, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ 3,000 ఓట్లకు పరిమితమైంది. ఒకప్పుడు 30-40 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనమాట. కానీ సిపిఐ అక్కడ 3,000 ఓట్లకు పరిమితమైంది. అలానే సెక్యులర్ ఫ్రంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 700 ఓట్లకు పరిమితమైంది. సో ఇది భవానీపూర్లో నందిగ్రామ్లో ఉన్నటువంటి పరిస్థితి. నందిగ్రామ్ను వదులుకుంటారా, భవానీపూర్ని వదులుకుంటారా, ఈ రెండింటి అంశం పైన ఇంకా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే అది నేషనల్ పార్టీ కాబట్టి బెంగాల్లో, అస్సాంలో ప్రొసీజర్ ప్రకారం పక్ష నేతను ఎన్నుకోవడం, ఆ తర్వాత సీఎం అభ్యర్థిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సువేందు అధికారికే ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 2 సార్లు సీఎంని ఢీకొని ఓడించడం, సీఎం మమతా బెనర్జీని ఓడించడం అనేది సువేందు అధికారి కలిసి వచ్చేటువంటి విషయం. గత 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఆయన చేసినటువంటి పోరాటం, బెంగాల్ ప్రజల్లో చైతన్యం నింపేందుకు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ఇవన్నీ కలిసి వస్తే కనుక సువేందు అధికారి సీఎం అవుతారు. అయితే ఏ నియోజకవర్గం వదులుకుంటారు, ఏ నియోజకవర్గం వదిలిపెడతారు, ఆ నియోజకవర్గం ఒకవేళ భవానీపూర్ అయితే కనుక మమతా బెనర్జీ మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఖచ్చితంగా రెడీ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదా రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండడం కంటే జాతీయ రాజకీయాల్లోకి రావడం బెటర్ అనుకుంటే కనుక బెంగాల్కి సంబంధించినటువంటి రాజ్యసభ స్థానాలు నుంచి ఆమె నామినేట్ అయ్యి రాజ్యసభకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే 6 నెలల్లో జరగబోయేటువంటి ఉప ఎన్నికలకి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడు అసలు ఆమె సీఎం సీటే వదిలిపెట్టనని చెప్పి అంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది, బెంగాల్ని వదిలి ఢిల్లీ వరకు వస్తుందా లేదా బెంగాల్లోనే ఈ దంగల్ని కొనసాగిస్తుంది అనేది వేచి చూడాలి. మొత్తం మీద 2 మాజీ సీఎంలకి కూడా కొత్తగా మరొక అవకాశం వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. స్టాలిన్కి 50-50 ఛాన్సెస్ ఉంటే మమతా బెనర్జీకి మాత్రం 100% ఆమె నియోజకవర్గం ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే కనుక మమతా బెనర్జీ మళ్ళీ బరిలోకి దిగుతారో లేదో వేచి చూడాలి.
నమస్తే